అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. 410 మంది ఉద్యోగులను తొలగింపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్లోని వైసీపీ ప్రభుత్వం నియమించిన 410 ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించనుంది. మరో 200 మంది ఉద్యోగాల నియామకం పత్రాలను పరిశీలించనున్నాయి. లీగల్ నోటీసులు ఇచ్చి వివరాలు కోరుతున్నామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 అక్రమంగా ఇచ్చారని, తిరిగి చెల్లించకపోతే వర్మపై కేసు పెడతామని తెలిపారు. ముఖ్యంగా అపాయింట్మెంట్ లెటర్లు లేని 410 ఉద్యోగులను తొలగించినట్టు ఆయన తెలిపారు. వైసీపీ నేతలు ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేసిన వారిని ఫైబర్ నెట్ సంస్థలోని ఉద్యోగులు ఇచ్చినట్టుగా ఆరోపించారు. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను అత్యంత చౌక ధరకు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. 2019లో 10 లక్షలు కనెక్షన్లు ఉన్న ఫైబర్ నెట్ 2024 నాటికి 5 లక్షలకు పడిపోయిందని తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.